వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన సాక్షి ప్రేక్షకులందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. సాక్షి ప్రేక్షకులకి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలి అంటుంది. నిజంగా నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజల మంచి కోరుకునేటువంటి ఒక నాయకురాలువే, సేవకురాలువే అయితే ఏమని అనాలి? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వాళ్ళందరికీ మంచి జరగాలి, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానితో పాటు నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 అందరి జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నింపాలి అని కోరుకుంటానని చెప్తారు ఎవరైనా సరే. కానీ ఈవిడ మాత్రం సాక్షి ప్రేక్షకులకు మాత్రం ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకునిందంట. సాక్షి ప్రేక్షకులు ఎవరు? నువ్వు, మీ అన్న, ఇంకొక 10 మంది. అంటే అక్కడ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఆ సాక్షి ప్రేక్షకులు అంటే వీళ్ళే మళ్ళీ. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రేక్షకులకే ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది. ఎంత స్వార్థం! ఈవిడ రాజకీయ నాయకురాలా? ఈవిడ మళ్ళీ గెలుస్తాదా? ఈవిడికి ఆ దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయా? సొంత ఛానల్, సొంత మీడియాని, సొంత మనిషిని తీసుకెళ్లి ఒక ప్లేస్ లో ఒక ఫ్రేమ్ పెట్టుకొని చేతిలో మైకు పట్టుకొని అక్కడ మాట్లాడేటువంటి మాటలు వినండి మీరు. సాక్షికి సంబంధించినటువంటి ప్రేక్షకులకు మాత్రమే దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటుంది. అంటే ఈవిడ జనాలు ఎందుకు నమ్ముతారు? పూర్వంలో కూడా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇలాంటి చేష్టాలే, ఇలాంటి ప్రసంగాలే మాట్లాడినటువంటి తీరు ఆర్కే రోజా గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.